महाराज के వద్దు వద్దు సాయంత్రం సాయంత్రం महाराज के बोले गणेश महाराज के गणपति बप्पा गणपति बप्पा। ముందుగా ప్రేక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మాది తిరంగా యూత్ అసోసియేషన్ మోహన్ నగర్ కొత్తపేట్. మేము గత 18 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నాము. గత 9 సంవత్సరాలుగా కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ వినాయకుని జరుపుతాం. గత 5 సంవత్సరాలుగా ఇక్కడనే తయారు చేపించి ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నాము. ఈసారి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భారీ గణనాథుని ఏర్పాటు చేసాం. 54 అడుగుల శ్రీ కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని ఏర్పాటు చేయడం, ఇది కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీతో తయారు చేయించినాము. మనకి ఎక్కడ చూసినా ఐరన్ కానీ స్టీల్ కానీ ఎక్కడ కనిపించదు. మనము వరిగడ్డి, నాట్లు, పొట్టు, మట్టితో తయారు చేయించాం. ఈవెన్ కలర్స్ కూడా వాటర్ కలర్స్ యూజ్ చేసినాం. మనకి ఇంకొక దీనికి ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడానికి భారీ రీజన్ ఏంటంటే మనము ఒక సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ ఇవ్వాలని మా ఉద్దేశము. ఇంత పెద్ద వినాయకుడిని కూడా మనం మట్టితో చేసినప్పుడు మనం పిఓపిని అవాయిడ్ చేయవచ్చు, మనకి ఇలా కావాలంటే అలా తయారు చేయవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు అది అనే ఒక ఉద్దేశాన్ని మనం ఒక మెసేజ్ని ఇవ్వాలని కోరుకున్నాం. మనకి వినాయక చవితి ఈ వినాయక చవితి ఉత్సవాల్లో మనకి కాలనీ సపోర్ట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారి సపోర్ట్ కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళ సపోర్ట్ కానీ, ఫైర్ ఇంజన్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ సపోర్ట్ కానీ చాలా ఉంది. అందరి సహకారంతో ఇంత పెద్ద ఉత్సవాన్ని మేము జరుపుతున్నాము. మీ 60 వాళ్ళకి అండ్ మా తిరంగా యూత్ అసోసియేషన్ తరపు నుంచి మా సాయికి ఫస్ట్ పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేయడానికి వాడు 1 man షో చేశాడు. మొత్తము ఎంత ఎఫర్ట్స్ పెడతాడంటే డే 1 నుంచి రాజు ఆడే మంత్రిలాగా రోజు డే అండ్ నైట్ ఉండి చేస్తాడు. మా ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే అన్న, అంటే మేము ఇంత పెద్ద వినాయకుడిని ఈకో ఫ్రెండ్లీ వినాయకుని పెడుతున్నామంటే మీరు చిన్న 5 ఫీట్లు 4 ఫీట్లు 2 ఫీట్లు 3 ఫీట్ల వినాయకుని కూడా మీరు పిఓపి పెట్టేసి మీరు పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తారు. కాబట్టి మనం పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే మనం పర్యావరణాన్ని రక్షిస్తాం అనేది మెసేజ్ చేయడం మా ఇంటెన్షను. కాకపోతే ఈ ఐడియా ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అని కూడా వాడు మూల కారణం సాయి, మా తమ్ముడు సాయి. ఫస్ట్ మనం అంటే మేము 18 years బ్యాక్ మనం స్టార్ట్ చేస్తుండే అన్న ఇది. మేము కూడా పిఓపి పెట్టుకుంటుండే. లాస్ట్ ఒక 6 years బ్యాక్ బిఫోర్ కరోనా మేము ఏం చేస్తుండే అంటే ఈ నాగేష్ అన్న దగ్గరకు పోయి మట్టి వినాయకుని తీసుకొస్తుండే అది ఒకసారి డిస్టర్బ్ అవుతుండే. మా నగేష్ అన్న ఐడియా ఇచ్చిండు, మీకు మట్టి వినాయకుని పెట్టాలంటే నేనే ఆడికి వచ్చి చేస్తాను మా ఐడియా ఇచ్చిండు. అప్పుడు మన సాయి చెప్పిండు, అన్న పెట్టేదో పెడుతున్నాం కదా మంచి పెద్ద పెడదాము, జనాలకి పోవాలన్న ఇట్లా ఇది ఇంత పెద్ద వినాయకుని అన్న మనం మట్టి పెట్టుకొని పెట్టవచ్చు అనే మెసేజ్ పోవాలన్న అని సాయి ఐడియా ఇచ్చిండు. అయితే ఆసారి మనం అప్పటి నుంచి మనం లాస్ట్ 4 years నుంచి స్టార్ట్ చేసినాం అన్న. కాకపోతే మీకు చాలా థ్యాంక్ యూ. అసలు ట్రై చేసినాం ఈ మెసేజ్